ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఆదరించండి. ఇక మనది 5 మినిట్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేటువంటిది ఒకటి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాం. అంటే దీంట్లో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న డౌట్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తా ఉంటాయన్నమాట. వీటిని మనం క్లియర్ చేసుకునేటువంటి విధానంలో మనం ఎలా ఎళ్ళాలి, ఏంటి అనేటువంటిది గనక కొన్ని వీడియోస్ కనుక చేస్తే మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తది. సో, ఇది నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఇది అయిపోయినటువంటి చార్టే. అయిపోయిన చార్ట్ ఎవడైనా సరే అనాలిసిస్ చేస్తాడు. కానీ ఎడ్యుకేషనల్ పర్పస్‌గా మీకు కొంత ఉపయోగం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఇది చెప్తా ఉన్నాను. ఈ 5 మినిట్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేటువంటిది లాస్ట్ 3 డేస్‌లో ఎలా నడిచింది, ఏంటి, మనది 1:2 రేషియో. సో, ఏంటి అనేటువంటిది మనం ఒకసారి గమనిద్దాం. మీకే ఒక అవగాహన అనేటువంటిది వస్తది. మనం సహజంగానే యాజ్ యూజువల్‌గానే యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ కండిషన్ యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, 3 క్యాండిల్స్ అయిపోయిన దాకా అంటే 15 మినిట్స్ మనం వెయిట్ చేస్తాం. ఇది 1, 2, 3 3 క్యాండిల్స్‌ని మనం చూసాం. ఇవి 3 క్యాండిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ప్లాన్ చేస్తాం. కానీ ఈ ఫోర్త్ క్యాండిల్ నుంచి చూడండి, ఫోర్త్ క్యాండిల్ నుంచి ఇది చాలా అంటే చాలా దూరంగా ఉంది. వెరీ లాంగ్‌లో ఉంది. కాబట్టి మీకు ఇంతకుముందే చెప్పాను. థర్డ్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే లాంగ్‌గా ఉందో మనం పివోట్ స్టాండర్డ్స్‌ని మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ పివోట్ స్టాండర్డ్స్‌ని యాడ్ చేసాం. ఇంతే. దీన్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడి నుంచి ప్రైస్ అనేటువంటిది అదే ఇటువంటి పాయింట్స్ మనం తెలుసుకుంటే మనకి ఒక ట్రేడర్‌కి ఒక అవగాహన వస్తదనమాట. ఇక్కడి నుంచి 1, 2, 3 అయిపోయినాయి. ఫోర్త్ క్యాండిల్ ఎప్పుడైనా సరే మరలా ఏం కావాలి, పివోట్ పాయింట్‌ని టచ్ చేసినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, 1, 2, 3 అయిపోయింది. ఫోర్త్ టచ్ కావాలి, ఫిఫ్త్ టచ్ కావాలి, 6, 7 ఇక్కడ ఈ క్యాండిల్ అనేది టచ్ అయింది. కానీ ఈ క్యాండిల్ పైన క్రాస్ అయిందా? క్రాస్ అనేటువంటిది కాలేదు. కనీసం 2 పాయింట్లు 3 పాయింట్లన్నా ఫ్యూచర్‌లో బఫర్ పెట్టుకోవాలి. యాక్చువల్‌గా 3-5 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటారు. అప్పుడు ఇంకా బెస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఇది ఈ రెడ్ క్యాండిల్ అనేటువంటిది వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది, స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకుంటాం. అయితే ఇక్కడే మనం అవగాహన కోసం చెప్తుంది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లాంగ్ ఉంది, ఇక్కడ కూడా మీరు ఒక హారిజంటల్ లైన్ గీయండి. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. ఇది 350, ఇది 500, అంటే నియర్లీ 170 పాయింట్స్ ఉంది. 170 పాయింట్స్ ఉంది. దీని యొక్క ఈ క్యాండిల్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఈ క్యాండిల్ సైజు దాదాపుగా 40 పాయింట్లు. అంటే ఇక్కడి నుంచి మనకి 1:2 రేషియో రావాలంటే ఇక్కడి నుంచి 80 పాయింట్లు పడాలి. అంటే దాదాపుగా 370 పాయింట్లు, 270 పాయింట్ల దాకా వెళ్ళాలన్నమాట. అంటే దీని టార్గెట్ అనేటువంటిది ఇక్కడికి 270 ఇక్కడ దాకా రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లాంగ్ ఉంది, దాదాపుగా 250 పాయింట్లు పడాల. కానీ ఒక్క రోజులో నిఫ్టీ రేర్ సందర్భాల్లో తప్ప అంత పడదన్నమాట. కాబట్టి ఇక్కడ 1:2 రేషియో అనేటువంటిది మనకి వర్కౌట్ కావట్ల. కాబట్టి మనం ఇక్కడ సెల్ అనేది తీసుకోకూడదు. అంటే ఇది మీకు అర్థమై ఉంటుంది. అంటే ఒక్కోసారి మనం ఒక ప్లాన్డ్‌గా ట్రేడ్ అనేటువంటిది చేయాలి. అప్పుడేం చేయాలి, ఎప్పుడైతే బై సైడే మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని క్రాస్ అయితేనే కదా మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో, ఇదిగో ఇది గ్రీన్ క్యాండిల్ క్రాస్ అనేది, దీనికి ఒక 3 పాయింట్ల బఫర్ అంటే ఇక్కడ వస్తుంది, దాదాపు ఇక్కడ వస్తుంది. సో, ఇక్కడ స్టాప్ లాస్. ఇది వెళ్ళేటప్పుడు పైన క్రాస్ చేసింది, పైకి అనేటువంటిది వెళ్ళిపోయింది. మనం 1:2 రేషియోలో కనుక పెట్టుకుంటే లేదంటే ఈ యొక్క పివోట్ దాకా మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ అనేటువంటిది చేయొచ్చు. లేదనుకోండి, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు, ఇక్కడ దాకా మనం ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ చూడండి, ఇది ఒక మంచి బులిష్ క్యాండిలే కదా వేసింది. బులిష్ క్యాండిల్ అబోవ్ పెడతాం, 1:2 రేషియోలో వచ్చేసింది కదా, ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. సో, ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు కనుక మనం కొంచెం లాజికల్‌గా ఆలోచించుకుంటూ ఒక్క స్ట్రాటజీని మనం గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే, దాన్ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే, మనం
సక్సెస్ అనేటువంటిది ట్రేడింగ్‌లో చాలా ఈజీగా కావచ్చు అనమాట. అలాగే మీ వాంటేజ్‌లో గనుక అంటే ఫారెక్స్ లాంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే వాంటేజ్ సంబంధించిన రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. దయచేసి దాని ద్వారా మీరు అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తది. మంచిగా మీరు సక్సెస్ కాగలరు.